ఎవ్రీవన్, ఈరోజు నేను వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. అంటే మనం వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు మనం ఎలా మేకప్ చేసుకోవాలి అని. యాక్చువల్లీ ఈ లుక్ నేను లాక్డౌన్కి ముందు అటెండ్ అయిన వెడ్డింగ్కి క్రియేట్ చేసిన మేకప్ లుక్ ఇది. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి మ్యారేజెస్కి అవి వెళ్ళడం కుదరదు కదా. సో ఆఫ్టర్ లాక్డౌన్ ఇన్ కేస్ ఏమైనా ప్లాన్స్ ఉన్నప్పుడు వెడ్డింగ్కి అటెండ్ అవుతున్నప్పుడు గెస్ట్ కింద ఈ లుక్ మీరు ట్రై చేయొచ్చు. ఈ లుక్ నేను ఎలా క్రియేట్ చేశానో చూసేస్తారా? మరి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. మాయిశ్చరైజర్ నివియా మొత్తం చేతిలోకి తీసుకుని ఫేస్కి అప్లై చేస్తున్నాను ఒకేసారి. నెక్స్ట్ ప్రైమర్ నేను బ్లూ హెవెన్ ప్రైమర్ అప్లై చేస్తున్నా. అంటే ఫస్ట్ ఐ మేకప్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఐస్కి ప్రైమర్ అప్లై చేస్తున్నా. తర్వాత ఫేస్ మేకప్ చేసినప్పుడు ఫేస్కి అప్లై చేస్తా. నెక్స్ట్ ఐ బేస్ కోసం లాక్మీ 925 సీసీ క్రీమ్ తీసుకుని జస్ట్ ఐలిడ్ పైన అప్లై చేస్తున్నా. నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్తో దాన్ని మొత్తం బ్లెండ్ చేస్తున్నా. నేను కన్సీలర్ అప్లై చేయట్లేదు, సీసీ క్రీమ్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ అండర్ ఐస్కి కూడా అప్లై చేస్తున్నాను సేమ్ సీసీ క్రీమ్. బట్ ఈసారి బ్యూటీ బ్లెండర్ యూస్ చేయలేదు. ఫస్ట్ మొత్తం హ్యాండ్తో బ్లెండ్ చేసి తర్వాత జస్ట్ బ్యూటీ బ్లెండర్ యూస్ చేస్తాను. ఎందుకంటే నాకు హ్యాండ్తోనే బాగా కవరేజ్ వస్తుంది అనిపించింది, సో అందుకని హ్యాండ్ యూస్ చేశాను. నెక్స్ట్ ఐబ్రోస్ సెట్ చేస్తున్నాను. ఐబ్రోస్ సెట్ చేసే ప్రాసెస్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ గ్యాప్స్ ఫిల్ చేసి తర్వాత కోమ్ చేస్తాను, అంతే. నెక్స్ట్ కోమ్ చేస్తున్నాను. నెక్స్ట్ ల్యాష్ బ్రష్తో కూడా మళ్ళీ కోమ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇందాక అప్లై చేసిన సీసీ క్రీమ్ పైన కాంపాక్ట్ అప్లై చేస్తున్నా. కాంపాక్ట్ నేను లోటస్ కాంపాక్ట్ అప్లై చేస్తున్నా, కాంపాక్ట్ పౌడర్. ఫస్ట్ కాంపాక్ట్ మొత్తం ప్లేస్ చేసి తర్వాత దాన్ని రబ్ చేస్తాను. నెక్స్ట్ ఐ మేకప్ ఫస్ట్ నేను ఐ షాడో అప్లై చేస్తున్నా. ఐ షాడో ఫస్ట్ పింక్ కలర్ తీసుకున్నా. నేను యూస్ చేసే కలర్స్ ఈరోజు రెండు కలర్స్, సిల్వర్ అండ్ పింక్ కలర్. పింక్ జస్ట్ ట్రాన్సిషన్ షేడ్ కింద అప్లై చేస్తున్నాను. చాలా లైట్గా అప్లై చేస్తున్నా పింక్ కలర్. బ్లెండ్ 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 బ్లెండ్. నెక్స్ట్ ఐ షాడో బ్లెండ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మిస్ గోల్డ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి సిల్వర్ కలర్ తీసుకుంటున్నాను. సిల్వర్ కలర్ తీసుకుని జస్ట్ ఐలిడ్ పైన అప్లై చేస్తున్నాను నేను. అది క్రీమీ కలర్, సిల్వర్ క్రీమీ కలర్ తీసుకుని అప్లై చేస్తున్నాను. 2 ఐలిడ్స్కి అప్లై చేయడం అయిపోయింది. నెక్స్ట్ షిమ్మర్ తీసుకున్నాను. సేమ్ సిల్వర్ కలర్ షిమ్మర్ తీసుకుని దానిపైన అప్లై చేసా. క్రీమీ కలర్ అప్లై చేశాను కదా, దానిపైన అప్లై చేసా. నెక్స్ట్ సేమ్ షిమ్మర్ తీసుకుని రెండు కలర్స్ని మిక్స్ చేశాను. సేమ్ షిమ్మర్ కలర్ తీసుకుని సెకండ్ కోట్ కూడా అప్లై చేశాను. నెక్స్ట్ గ్లిట్టర్ తీసుకున్నాను. గ్లిట్టర్ నేను లిక్విడ్ది జెల్ లైనర్ అనమాట, సిల్వర్ కలర్ది. అది తీసుకుని జస్ట్ ఐలిడ్ పైన అప్లై చేసి ఫింగర్తో బ్లెండ్ చేశాను. నెక్స్ట్ ఐలైనర్ నేను వాటర్ ప్రూఫ్ ఐలైనర్ తీసుకున్నాను. తీసుకుని జస్ట్ థిన్ లైనర్ డ్రా చేసి చిన్న వింగ్ లైనర్ డ్రా చేశాను, అంతే. ఇప్పుడు అప్లై చేసింది వాటర్ ప్రూఫ్ ఐలైనర్. నెక్స్ట్ మస్కారా నేను ఐటెక్స్ మస్కారా అప్లై చేస్తున్నాను. ఇది వాటర్ ప్రూఫ్ కాదు అండ్ అప్పర్ ల్యాషెస్కి మాత్రమే అప్లై చేశాను. ఇంకా లోయర్ ల్యాషెస్కి అప్లై చేయలేదు ఎందుకంటే ఇంకా ఐ మేకప్ కొంచెం ఉంది. నెక్స్ట్ కాజల్ నేను మేబ్లిన్ కాజల్ యూస్ చేస్తున్నాను. అండ్ లోయర్ వాటర్ లైన్, అప్పర్ వాటర్ లైన్ రెండింటికి అప్లై చేశాను. అండ్ లోయర్ వాటర్ లైన్ కింద స్మచ్ చేస్తున్నాను కాజల్ని కొంచెం. నెక్స్ట్ ఇందాక అప్లై చేసిన పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ రెండు కింద వాటర్ లైన్ కింద స్మచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏడిఎస్ ప్రో సిల్వర్ షిమ్మర్ కలర్ తీసుకుని నా బ్రాబోన్ అండ్ ఇన్నర్వి రెండు హైలైట్ చేస్తున్నా. ఐ మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఈ హైలైటింగ్ పార్ట్ చాలా ఇష్టం నాకు. దీనివల్ల లుక్ చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ప్రైమర్ అప్లై చేస్తున్నా ఫేస్కి. సో ఐ మేకప్ ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఫేస్ మేకప్ ప్రైమర్ అప్లై చేస్తున్నాను ఫేస్కి. నెక్స్ట్ ఫౌండేషన్ మ్యాక్ ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. లైట్గానే అప్లై చేస్తున్నాను.
నెక్స్ట్ బ్రష్తో అప్లై చేస్తున్నాయి సార్ నేను. ఫస్ట్ బ్రష్తో అప్లై చేసి తర్వాత బ్యూటీ బ్లెండర్తో ఎక్సెస్ ఏమన్నా ఉంటే బ్లెండ్ చేస్తున్నాను. అండ్ హార్ష్ లైన్స్ అవి ఏమన్నా ఉన్నా కూడా లాస్ట్లో బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. బ్రష్తో ఎందుకు చేస్తున్నానంటే బ్యూటీ బ్లెండర్తో చేసేదానికంటే బ్రష్తో అప్లై చేస్తే కొంచెం తొందరగా అప్లై అవుతుంది, అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పి బ్రష్తో అప్లై చేస్తున్నాను నేను. అండ్ అంతా ఈవెన్గా కూడా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి బ్రష్తో అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ కన్సీలర్ నేను లోటస్ కన్సీలర్ అప్లై చేస్తున్నాను. అంటే ఎక్కడ డార్క్ స్పాట్స్ ఉంటాయో, ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడక్కడ కన్సీలర్ అప్లై చేస్తున్నాను నేను. లైక్ అండర్ ఐస్కి అండ్ అప్పర్ లిప్ దగ్గర కొంచెం డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, అక్కడ కన్సీలర్ అప్లై చేసి కన్సీలర్ని కూడా బ్రష్తోనే బ్లెండ్ చేస్తున్నాను నేను. చేసి లాస్ట్లో బ్యూటీ బ్లెండర్తో మళ్ళీ బ్లెండ్ చేస్తాను. అండర్ ఐస్ కింద ఆల్రెడీ ఇందాక అప్లై చేశాను కాబట్టి చాలా లైట్గా అప్లై చేశాను. మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ కాంటోరింగ్ కోసం నేను హుడా బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ నుంచి బ్రౌన్ కలర్ తీసుకుని కాంటోర్ చేస్తున్నాను. కాంటోరింగ్ నేను ఎక్కువ చెయ్యను, ఏదన్నా హెవీ లుక్స్ క్రియేట్ చేసినప్పుడే చేస్తాను. నెక్స్ట్ కాంపాక్ట్ సేమ్ లోటస్ కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ స్విస్ బ్యూటీ బ్లష్ అండ్ హైలైటర్ ప్యాలెట్ నుంచి బ్లష్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ బ్లష్ అప్లై చేసి తర్వాత హైలైటర్ అప్లై చేస్తున్నాను. బేబీ పింక్ బ్లష్ అప్లై చేసి సిల్వర్ కలర్ హైలైటర్ అప్లై చేస్తున్నా. లాస్ట్ లిప్స్టిక్ నేను పింక్ కలర్ అప్లై చేస్తున్నా. అంటే నా డ్రెస్ 2 కలర్స్ ఉందని చెప్పాను కదా, పింక్ ఒకటి సిల్వర్ ఒకటి. సో పింక్ కూడా ఉంది కాబట్టి పింక్ కలర్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నా. ఇక్కడతో మేకప్ అయిపోయింది. నెక్స్ట్ జ్యువెలరీ అండ్ హెయిర్ స్టైల్. జ్యువెలరీ నేను బ్యాంగిల్స్ అండ్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఈ బ్యాంగిల్స్ నేనే ప్రిపేర్ చేశాను, అంటే సైడ్ బ్యాంగిల్స్, మిడిల్ బ్యాంగిల్ నేనే ప్రిపేర్ చేశాను. అండ్ ఇప్పుడు పెట్టుకునే ఇయర్ రింగ్స్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. సో ఒకసారి చూడండి. సో యా, దట్స్ ఇట్. దిస్ ఇస్ హౌ ఐ క్రియేటెడ్ దిస్ మేకప్ లుక్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ లుక్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.